ఇక కాంగ్రెస్ ను కాదని శశి థరూర్కు పట్టం. అఖిలపక్షం బృందాల్లో ఒకదానికి నేతృత్వం. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్ లో ఉండడం వేరు, కాంగ్రెస్ తో ఉండడం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాక్ను ఎండగట్టడం లక్ష్యంగా. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 7 బృందాలను తయారు చేసి 7 బృందాలను ప్రపంచ దేశాలకు పంపి పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలను ప్రపంచ దేశాలకు మీరు వివరించడం వాళ్ళకి తెలియదా? ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తితో ఇప్పుడు ఫోన్లో మాట్లాడవచ్చు, వీడియో కాల్లో, ఒకటే క్షణంలో. ప్రపంచం అంతా చూస్తూనే ఉంది పాకిస్తాన్ ఏం చేస్తూ ఉందో. ఈ పంపే ఉద్దేశం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏందో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పాకును ఎవడన్నా మెచ్చుకునేటోడు ఉన్నట్టుకి చైనా ఓడు, టర్కీ ఓడు, గాడు తప్ప ఎవ్వడు మెచ్చుకోవడాలు చేసిన పనికి. ఆఖరికి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తానే ఒప్పుకుంటలేదు ఇలా చర్యల్ని. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడే ఒప్పుకుంటలేడు. కాబట్టి సరే, దీని ద్వారా ఏం సాధించాలనుకుంది కేంద్ర ప్రభుత్వం అనేది మనకు ముందు శశి థరూర్ కొంచెం శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆయన మాజీ మంత్రి. ఆయన గతంలో కేరళకు నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలకడానికి పోయినటువంటి సందర్భంలో ఆ లవ్ ఎఫెక్షన్ పెరిగినట్టుంది. సో కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్ ఇంత కాస్త దూరంగా జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్ అనేటువంటి చర్చ నిన్న నేషనల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. ఇక దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాక్ను ఎండగట్టడం లక్ష్యం. పాక్ కుతంత్రానికి వీళ్ళకు తలా ఒకటి డప్పు, ఈ గజ్జలు ఇచ్చి పంపుర్రి. ఏం చేసారు అనేది, ఎందుకంటే ఊర్లే ఇప్పుడు ఏదన్నా ఒకటి ఊరంతా ప్రచారం చేయడానికి మనం సాటింపేస్తాం కదా, అవి ఇచ్చి పంపుర్రీలకు.